హాయ్ హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి, కాకినాడ అమ్మాయిని. ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే రోజు నేను ఇంట్లో ఏమేమి కుక్ చేసుకున్నాను, ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అయితే చూపిస్తున్నాను. దీనికి సంబంధించిన రిలేటెడ్ వీడియోని ఆల్రెడీ మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. ఒకసారి వీలుంటే అది కూడా చూడండి. ఇంకా ఇవాళ స్పెషల్స్ ఏంటి అంటే అంతగా ఏమీ లేవండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఏజ్ పెరిగే కొద్దీ కూడా బర్త్డే చేసుకోవాలనే ఆశ కూడా తగ్గిపోతుంది. నేను అలా చేయకూడదు, కొంచెమైనా మార్చాలి అనుకుంటూ నాకు తగ్గట్టుగా సింపుల్ వేలో అయితే సెలబ్రేట్ చేశాను. చూడండి. ఇప్పుడు నేను చికెన్ ఫ్రైకి అలాగే చికెన్ కర్రీకి పెట్టిన చికెన్ అయితే కుక్ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను చికెన్ ని వేరే దాంట్లో బాయిల్ చేశాను అనమాట. ఇప్పుడు నేను కర్రీకి ఆనియన్ అయితే వేరే దాంట్లో కుక్ చేస్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇది చికెన్ కర్రీ కోసం అనమాట. నేను చికెన్ ఎక్కువ తీసుకుంటున్నాను కదా, అందుకే ఎక్కువ ఆనియన్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి అయితే ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ కూడా సరిపడాది అయితే వేసుకున్నాను. చికెన్ గ్రేవీకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే మా తమ్ముడికి ఇష్టం అనమాట. అందుకని చెప్పి నేను కొంచెం అంటే నాకు అనిపించింది వాడికి గ్రేవీ అలా ఉంటే ఎక్కువ ఇష్టము అని చెప్పి ఇంకా నేనైతే దీన్ని పెట్టేసుకుంటున్నాను పొయ్యి మీద. చికెన్ కర్రీకి కుక్ చేసిన చికెన్ అన్నమాట ఇది. ఇంకా వేడిగా ఉంది. సో కుక్ చేసుకున్న చికెన్ ఇది. ఇప్పుడు చికెన్ ఫ్రైకి పెట్టుకున్నాను పొయ్యి మీద. ఇదైతే సేమ్ అంటే ఇందులో ఇప్పుడు ఆనియన్ అది ఏమి వేయను అనమాట. ఉత్తిగానే నేను దీన్ని కుక్ చేసేస్తాను. చూసారు కదా ఎంత మెత్తగా బాయిల్ అయిందో. ఇప్పుడు ఈ చికెన్ అయితే నేను పొయ్యి మీద పెడుతున్నాను. వీడియో కనిపించాలి కదా, ఇది ఇటు పెడతాను. చికెన్ పెట్టేసాను కదా పొయ్యి మీద. ఇందులోనే నేను ఆయిల్ అయితే వేస్తున్నాను. ఎక్కువ కాకుండా సరిపడా. ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది అనుకోండి. నేను సరిపడా వేసుకుంటున్నాను. ఇందులోనే నేను స్టార్టింగ్ లోనే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేస్తున్నాను అనమాట ఫ్రైకి. నేను కరివేపాకు కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇది తినేది నేను లవ్లీ కదా, సో కరివేపాకు లవ్లీ తినదు బేసిక్ గాని. ఇలా అయితే దాని ఆకులో ఉండే ఫ్లేవర్స్ అంతా కూడా ఈ ఫ్రైలు ఇంకుతాయి అని చెప్పి ఇంకా నేను పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను స్టార్టింగ్ లోనే. పసుపు కొంచెం ఎక్కువ వేస్తానండి, నేను వాసన రాకూడదు కర్రీలో అని చెప్పి. సాల్ట్ ఇవన్నీ వేసిన తర్వాత మిక్స్ చేసి మూత అయితే పెట్టేస్తాను అన్నమాట. కొంచెం పచ్చివాసన పోతుంది అంటారు కదా, అప్పుడైతే ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఫ్రై చేశాను, ఇంకా ఇలా ఉంది అదే. ఇదంతా వేసిన తర్వాత ఏమా అదే ఇలా చూపించేసి. అవునా, రెడీ చేసావా కేక్? చికెన్ ప్రజెంట్ ఇలా అయితే ఉంది. పసుపది వేసాను కదా, ఇప్పుడు ఉడికే వరకు కొంచెం ప్లేట్ పెట్టేసుకున్నాను. నేను కేక్ సాయంత్రం చేస్తాను. ఇప్పుడు బొమ్మ కేక్ తో ఆడుకో. తీసుకొస్తాను. ఎండకి స్నానం చేయించిన ఎంత జిడ్డుగా ఉందంటే అంత జిడ్డుగా ఉంది. సో చికెన్ అయితే కొంచెం మగ్గిపోయింది కదా ఆయిల్లోని. ఇప్పుడైతే నేను ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. కారం, మసాలా పౌడర్,
ఇందాకడ నేను మసాలాలన్నీ ఫ్రై చేశాను కదా, అది గ్రైండ్ చేశాను. ధనియాల పౌడర్ కూడా ఇందులోనే మిక్స్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇదొక హాఫ్, మొత్తం ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకుని, ఎంతోసేపు కాదు, జస్ట్ ఆనియన్ వెల్లుల్లి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది అంతే, ఇంకా కట్టేయమే. నేను కారం ఎందుకు తక్కువ వేసానంటే లవ్లీ కదా తినేది నాతో పాటు, సో అందుకోసం తక్కువ వేసాను. మీకు తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. నాకు కొంచెము సరే చూసారు కదా, చికెన్ ని ఇవన్నీ వేసిన తర్వాత అడుగుంటుంది. సో ఇలాగ ఉన్నప్పుడు ఎక్కువసేపు కాకుండా లో ఫ్లేమ్ లోని నాకు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది స్మెల్ మనకి మంచిగా వస్తుంది అనమాట. అప్పుడైతే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మంచిగా. చూసారు కదా, ఆయిల్ చాలా తక్కువ ఉంది, మినిమల్. ఈ అడుగునున్నది కూడా మనం తినచ్చు, సరిపోద్దు అనమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కిలో రైస్ కదా, సో పెద్దది పెడుతున్నాను అనమాట బాండి. ఇందులో నేను బిర్యానీ మసాలాలు వాళ్ళు ఇచ్చినవి కొన్ని తక్కువ అయితే ఇంట్లో ఉన్నవి కూడా నేను వేసాను. ప్రజెంట్ ఇంట్లో అయితే నెయ్యి లేదు, అంతా ఆయిల్తోనే కుక్ చేస్తున్నాను అనమాట. ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు అవి ఫ్రై అవుతూ ఉంటాయి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం క్యాష్యూ అయితే యాడ్ చేస్తాను. మసాలా దినుసులు ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు జీడిపప్పు అయితే వేసాను. తీసుకొచ్చు, నువ్వు కూడా కొన్ని తిని. మరి కెమెరామెన్కి ఏమి పెట్టకపోతే వీడియో సరిగ్గా తీయడము అని. ఇంకా బిర్యానీలోకి ఆనియన్స్, వాటితో పాటు పుదీనా, పచ్చిమిర్చి. ఇక్కడ కర్రీ కోసం పెట్టిన ఆనియన్స్ అయితే కలర్ టర్న్ అయిపోయినాయి, బ్రౌనిష్ కలర్ లోకి అయితే వచ్చేసినాయి. యాక్చువల్గా ఇక్కడ ప్లేస్ లేదు, సో అందుకని చెప్పి ఇరుకు నుండి వీడియో తీయాల్సి వచ్చింది. ఒకేసారి కుక్ చేస్తున్నాను కదా, సో 2 పొయ్యిలు ఖాళీ లేవు అనమాట. ఒక పక్కనేమో బిర్యానీకి పెట్టాను, ఒక పక్కనేమో దీనికి పెట్టాను. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ కుక్ అయిపోయినాయి కదా. ఇప్పుడు నేనైతే బాయిల్ చేసిన చికెన్ ఉంది కదా, ఈ చికెన్ అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీకు టైం టేకెన్ అనిపిస్తుంది కానీ టేస్ట్ బాగుంటుంది, ట్రై చేసి చూడండి. మనము ముందే ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తాం కదా. ఇప్పుడు చికెన్ వేస్తాం కదా. ఇప్పుడు ఇందులోకి అయితే నేను పసుపు, ఉప్పు అయితే యాడ్ చేస్తాను. ఈ చికెన్ ఆయిల్ బాగా మగ్గిపోయి ఆనియన్స్, పచ్చిమిర్చి అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను పసుపు యాడ్ చేస్తున్నాను అనమాట.
నీసు వాసన రాకుండా ఉండడానికి నేను కొంచెం ఎక్కువే పసుపు వాడతాను. మీకు కూడా తెలుసు కదా, శ్రీనికి కానీ లవ్లీకి కానీ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో పసుపుని ఎక్కువ యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి అని మనకి డైట్ చెప్పేవాళ్ళు చెప్తారనమాట. వీళ్ళకి డైట్ రాసి ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు లవ్లీకి కూడా మంచిదని చెప్పి నేను కొంచెం పసుపు ఎక్కువే వేస్తాను. ఇప్పుడు పసుపు వేసాను కదా, సాల్ట్ కూడా సరిపడినంత. మేమైతే సాల్ట్ తక్కువే తింటాం అనమాట. ఎవరికి కావాలి అనుకుంటే వాళ్ళు తర్వాత అడ్జస్ట్ చేసుకుంటారు అనుకోండి. సో సాల్ట్ వేసాను, పసుపు వేసాను. ఇవి రెండు వేసి కొంచెం వేపి అప్పుడు నేను కారాన్ని అయితే యాడ్ చేస్తాను. నేను ఈ కర్రీలోకి కొంచెం కారం అయితే ఇంట్లోది కొంచెం బయటది యూజ్ చేస్తున్నాను. అంటే బయటది కొంచెం కలర్ బాగా వస్తుంది కదా అనేసి అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను అనమాట. కలిపాను కదా, సో అవుతూ ఉంటుంది. కొంచెం మూత పెట్టుకోవాలి. ఈ లోపల ఇదిగో ఇవి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడైతే నేను ఇందులోకి రైస్ వేస్తున్నాను. మనం కడిగి పక్కన పెట్టాం కదా, ఆ రైస్ అన్నమాట ఇది. కడిగి పక్కన పెట్టిన రైస్ని వేసాను. ఇంకా మీరే చూసారు కదా, ఇందులో అయితే నేను ఎలాంటి పేస్ట్లు కానీ మసాలాలు కానీ యూజ్ చేయలేదు. ఎందుకంటే స్మెల్ మంచిగా రావాలి, కాకపోతే రైస్ వైట్గా ఉండాలి అని చెప్పి ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ యూజ్ చేయలేదు. ప్లెయిన్గానే కుక్ చేసుకున్నాను. ఇంకా పిల్లలు ఇలా చేస్తే తింటారు, కారం తక్కువ ఉంటుంది కదా, అందుకు ఒక 5 minutes అలా రైస్ మగ్గిస్తే సరిపోతుంది. ఈ లోపల మనము ఈ గ్లాస్తో 4 గ్లాసులని కొలత తీసుకున్నాం కదా, సో గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున నేను 8 గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఎయిట్ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇందులో ఏదైతే రైస్ మిగిలిపోయిందో ఆ రైస్ని కూడా శుభ్రంగా ఈ వాటర్లోకి మిక్స్ చేస్తాను. రైస్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేశాను కదా, ఇప్పుడైతే నేను ఈ వాటర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఎప్పుడునే ఉన్నా వాటర్ వేస్తాను కదా, ఇప్పుడైతే నేను సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అంతా కలిపేసాను కదా, ఇప్పుడు దీన్ని అయితే కుక్ చేసుకుంటాను. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేస్తాను. మీడియం ఫ్లేమ్లో ఇంచుమించుగా ఒక 15 to 20 minutes పాటు ఏదైనా ప్లేట్ పెట్టి అలా ఉంచేస్తే సరిపోతుంది. ఇంకా మనకి కర్రీ అనేది కుక్ చేసేటప్పుడు కనిపించట్లేదు కాబట్టి దీన్ని ఇటుపక్క అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఎలాగో అయిపోయింది కదా, సో దీన్ని ఇటు పెట్టేసి మూత పెట్టేస్తే దాని పని అది చూసుకుంటుంది. మూత పెట్టేసాను. బరువుకైతే ఈ వీటిలో కొంచెం వాటర్ వేసి పెట్టినాను అనమాట. ఇంకా
ఉంది నాన్న. చికెన్ ఆయిల్ పసుపు ఉప్పులో కూడా మగ్గిపోయింది కదా. ఇప్పుడైతే నేను కొన్న కారాన్ని సగము అలాగే ఇంట్లో ఆడించిన కారాన్ని సగము అయితే వేస్తున్నాను. ఇది ఒక స్పూన్కి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంట్లో ఆడిన కారం వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు కలర్ చేంజ్ అనేది అంటే బాగా మంచి కలర్ వస్తుందని చెప్పి ఇలా వేసాను చూడండి. కారం వేసి కలుపుకున్నాం కదా. ఇక్కడ నుండి ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఇంకా కారం వేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేస్తున్నాను. చికెన్ కొంచెం ఎక్కువ కాబట్టి నేనైతే 1.5 స్పూన్ అయితే వేసుకున్నాను అనమాట. నేను వెల్లుల్లి కూడా ఎక్కువే వాడతానండి వంటల్లోని. ఎందుకంటే వెల్లుల్లి వీళ్ళు ఎక్కువ తినాలంట. అంటే మా హస్బెండ్కి క్యాన్సర్కి స్టార్టింగ్ ఉంటుంది కదా, ఆ టైంలో తన ట్రీట్మెంట్లో ఎక్కువగా ఫుడ్లోని వెల్లుల్లి పెట్టమనేవారు అనమాట. సో నేను వెల్లుల్లి ఎక్కువే వాడతాను. అల్లం మాత్రం తక్కువ వాడతాను. ఎందుకంటే అల్లం వేడి అంటారు కదా. సో అందుకని చెప్పి ఇప్పుడు అది మగ్గుతూ ఉంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేనైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా ఇందాక మసాలా. ఆ మసాలాని అయితే ఇప్పుడు ఇందులోకి వేస్తున్నాను అనమాట. నా వంటని మీకు చూపిస్తున్నాను అంతే. ఇందులో మిస్టేక్స్ ఉండొచ్చు, ఎందుకంటే ఎవరి స్టైల్ వాళ్ళది యూనిక్ స్టైల్ అంటారు కదా. సో అలా అన్నమాట. మసాలా వేసి పెట్టాను కదా, ఎంతో కాదండి 5 మినిట్స్ అంతే కర్రీ అయిపోతుంది. మా మమ్మీ ఏంటంటే ఇందాక నుంచి ఇందులో జీడిపప్పు పేస్ట్ వేయి బాగుంటుంది, జీడిపప్పు పేస్ట్ వేయి బాగుంటుంది అంటుంది. సో కొన్ని జీడిపప్పులు అయితే పేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అవుతుంది అంటావు అసలు. ఇంకా మా అమ్మ అయితే ఇందాక నుంచి జీడిపప్పు పేస్ట్ అంటుందని చెప్పి ఇంచుమించుగా ఒక 15 జీడిపప్పుల్ని నేను పేస్ట్ చేస్తే ఇంతే వచ్చింది క్వాంటిటీ. అది కూడా ఎంత గ్రైండ్ చేసినా ఇంకా అలాగా ఏంటి ప్యూర్గా పేస్ట్ లాగా అయితే రావట్లేదు. సో ఇది కూడా యాడ్ చేస్తాను. అలా ఏం కాదు, చికెన్ని బాగా మెత్తగా అయితే కుక్ చేశాను కదా, అది ముక్కలు గజిబిజిగా ఉన్నాయి అంతే. మీకోసమే మెత్తగా చేసేది. ఇప్పుడు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఏది వేస్ట్ అవ్వకూడదని. ఎక్కువేం కాదండి, ఒక్క 5 మినిట్స్ వదిలిపోతుంది. ఇది ఒక్క 5 మినిట్స్ కూడా కాదు, ఒక 2 మినిట్స్ ఈ జీడిపప్పు పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉంచి ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకా కొత్తిమీర ఒకటే యాడ్ చేయాలి. కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఇంకా కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు ఏమీ కుక్ చేయక్కర్లేదు. జస్ట్ అలా ఉంచి కొంచెం కొత్తిమీర దాంట్లో మగ్గిన తర్వాత వెంటనే మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అన్నమాట. ఇంతే గ్రేవీ. ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే మనము ఇంకా ఎక్కువ వాటర్ అనేది వేసుకుంటే బాగుంటుంది, కానీ ఈ గ్రేవీ సరిపోద్ది. అంతే, కర్రీ డన్. ఇంకా బిర్యానీ మాత్రం ఉంది. మజ్జిగ పులుసు కోసం అన్నమాట. లోబీకి బాగా ఇష్టం. ఆనియన్స్, కొత్తిమీర
ఇందులో పచ్చిమిర్చి క్యారెట్ వేసుకుంటే బాగుంటుంది. ఇంట్లో క్యారెట్ లేదు అండ్ అలానే పచ్చిమిర్చి వేస్తే లోలి తినదనమాట. సో అందుకని చెప్పి ఆనియన్ కొత్తిమీరతోనే చేసేస్తున్నాను నేను. సాల్ట్ కర్డ్ని అయితే మిక్సీ పెట్టేస్తాను. అంతే కలుపు అందరికైనా. ఎవరు తింటున్నారు? నేను తింటాను కదా. అవునా, సరే కొంచెం ఎక్కువ కర్డ్ సరిపోదా? ఇంకా పోయినా ఇంకానా? పెరుగు వేసుకున్న తర్వాత మనకి తగ్గట్టుగా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో వాళ్ళకే కాబట్టి చేతులు యూజ్ చేస్తున్నాను, కానీ నేను ఎవరికైనా బయట వాళ్ళకి వండేటప్పుడు మాత్రం ఇలాంటి కక్కుర్తి పనులు అయితే చేయను. సో మజ్జిగ పులుసు రెడీ. కూడా సరిపోయింది. గిన్నెలు ఏమున్నాయో అన్నీ తోమేశాను. ఇంకా బిర్యానీ అయిపోగానే కిందకి దించేయడం, తినేయడం. బిర్యానీ అంటే కుక్ అయిపోయి ఉంటుంది. వైట్గా ఉండాలి అనేసి అన్నాను కదా. సో వైట్గా అయితే వచ్చింది. రైస్ కట్టేశాను. పొడి పొడిగా కూడా కనిపిస్తుంది. రైస్ అయితే కుక్ అయిపోయింది, బాగా ఉడికిపోయింది. పొడి పొడిలు ఆడుతూ ఉంది కదా, పొడి పొడిలు ఆడుతూ ఉంది. ఇంకా తినేయటమే. ఫస్ట్ అయితే మా అత్తయ్య వాళ్ళకి బాక్స్ పెట్టేసి ఇంకా మేమైతే తినడం స్టార్ట్ చేస్తాం అన్నమాట. శ్రీని వెళ్ళి వచ్చేసిన తర్వాత బర్త్డే బాయ్ లేకుండా మళ్ళీ మేము తింటే బాగోదు కదా. ప్రజెంట్ మౌని అయితే ఆఫీస్లో ఉంది. సో తనకైతే పండు సాయంత్రం ఇంటికి వచ్చాక తీసుకుని వెళ్తాడంట. సో రెడీ. ఇంకా క్యారెట్ సర్దేస్తాం. మనము తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది అత్తయ్య కూడా తినచ్చు శ్రీను. మసాలాలు తక్కువ ఉన్నాయి, కలర్ లేదు, అలాగే అంత ఏమీ లేదు కదా స్ట్రాంగ్గా. అలాగే కాబట్టి అత్తయ్య తినేయమని చెప్తాను. చికెన్ కర్రీ. ఇదిగో నువ్వు ముక్కలు అయిపోయింది చికెన్, అది మెత్తగా ఉంది, ముక్కలు అవ్వడం కాదు. అంటే కొంచెం వరకు అయిందనుకో, కానీ అందులో అయితే కలిసిపోలేదు. పాప ఇక్కడ వీడియో తీయడానికి లేక అష్ట కష్టాలు పడుతున్నాను. మా అత్తయ్య అయితే స్టిల్ చికెన్ అనేది ఎక్కువ తినకూడదు, అప్పుడప్పుడు అయితే ఓకే. 1 మంత్ నుంచి అయితే తినట్లేదు అనమాట. ఎప్పుడు ఉగాదికి ఎప్పుడో తిన్నట్టు ఉన్నారు. ఇవాళ తింటారు మళ్ళీ. చూడు చికెన్ ఇంకా వేయినా మావే తింటారు. చూపించు. క్యారేజ్ రెడీ. మావయ్యకి సరిపోద్దని అంటున్నాం, మరి చూస్తాం. తీసుకెళ్ళి ఇచ్చేస్తే వచ్చేసిన వెంటనే భోజనం చేయొచ్చు. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. అలాగే
ఏమైందమ్మా? అంతే వెళ్ళిచ్చే క్యారేజ్ ఇంకా సాయంత్రం మేము వెళ్ళేటప్పుడు ఏం మిగిలిపోయిందో అది మేము పట్టుకుని వెళ్ళిపోతాం. మేము ఇక్కడ తినేస్తాం కదా, మా అత్తయ్య గారు తింటాం. లవ్లీ చికెన్ ఫ్రై తింటామంటే ఉప్పు తనకి పెట్టేస్తాను. నా మమ్మీ ఇప్పుడు వెళ్దు కానీ నీకు కూడా భోజనం పెట్టానా? తినేసి నేను వచ్చేసరికి టైం పడుతుంది. మా అమ్మ కూడా భోజనం తినేసి తమ్ముడు కడతావా? పెట్టే ఏడుతాడు ఇప్పుడు తమ్ముడు. తినేస్తాడమ్మా. ఈ బాక్స్ జాగ్రత్తగా పట్టుకెళ్ళి పంపే. చేత తక్కువ నీకు ఇటు అంత చికెన్ నీకేనా లవ్లీ? ఉల్లిపాయ తమ్ముడు కూడానా? తమ్ముడు తింటున్నాడా నీతోటి? ఆడికి ఇన్సులిన్ చేసేస్తాను. చేయలేదు శ్రీ నువ్వు? నేనేం చేయలేదు. ఇది చల్లారేలోపు చికెన్ తింటాను. నేను తెస్తాను. ఎలా ఉంటుంది మమ్మీ చికెను? కారంగా ఉందా? టేస్ట్గా ఉందా? టేస్ట్గా ఉందా లేదా చికెను? బాగుందా? లియోకి ఎట్టవమ్మా నువ్వు? నువ్వు పెట్టవా? లియోగడ్కి చికెన్ ముక్కలన్నీ ఇందులోనే కలిపేసి మెత్తగా పిసికాను చికెన్. ఎందుకంటే ముక్కలు తినేసి అన్నం వదిలేస్తుంది. ఇంకా చికెన్ వేస్తాను. ముందు నువ్వు తింటేనే వేస్తాను చికెన్.